నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. చార్ధామ్ యాత్ర మనందరికీ తెలుసు. ఎవ్రీ ఇయర్ ఈ మధ్య చాలా మంది వెళ్తున్నారు. ఒక్కసారన్నా లైఫ్లో విజిట్ చేయాలి అనుకునేటువంటి ప్లేస్ ఇది చార్ధామ్. మరి చార్ధామ్ యాత్ర ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా ప్లాన్ చేసింది, ఈ ప్యాకేజ్లో ఏమేమి అందిస్తున్నారు, ఆ ప్రదేశాల యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. ప్రతిసారి ప్రదేశాలు మనం ఏమేమి కవర్ చేస్తామని తెలుసుకుంటూ ఉంటాము. ఈసారి ఆ ప్రదేశాల యొక్క విశిష్టత ఏంటి మనం గురుగారి మాటల్లో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులు. గురుగారు, చార్ధామ్ యాత్ర యొక్క పవిత్ర విశేషాల గురించి మీ మాటల్లో తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. చార్ధామ్ ఈ యాత్ర కేవలం 4 అనుకుంటాం మనం. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఇలా ఉంటాం. బద్రీనాథ్. కానీ ఆర్వీ ట్రావెల్స్ వారు దాంతోపాటు అనేకమైనటువంటి పుణ్య ప్రదేశాలను చూపిస్తున్నారు. చార్ధామ్ అనే పేరే కానీ ఇంకొక 4-5 పుణ్యక్షేత్రాలు. వాటిలో హరిద్వార్, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అంటారే. మోక్షమును కలిగించేటువంటి మహాపట్టణంలో మాయ, అయోధ్య, మధుర, మాయా, మాయానగరమే హరిద్వార్. దేనికని హరిద్వార్కి ఇంతటి పుణ్యం? ఒకానొక సమయమున భగీరథుడు ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు మెచ్చి నిమజ్జజ్జ నౌఘోత్ప తత్పంకశంకాకరత్వన్మి నిర్మగ్న నీరేజ రేఖున్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ అయినటువంటి గంగా భవాని గగన మార్గంలో నుంచి కిందకు దూకితే భూమి బద్దలవుతుందని పరమేశ్వరుడు హిమాలయముల మీద భగీరథుని కోరిక మీద జడలు విదిలించి నడుము మీద చేతులుంచి ఎడమ పాదమును ముందు ఉంచి గర్వాంధీభూత చేతస్కురాలైనటువంటి గంగరాకకై నిరీక్షించినప్పుడు ఆ గంగ కదిలింది కదిలింది గంగా డరడర 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 ఢూకింది. కదిలింది కదిలింది గంగా పరమేశు తలను తాకంగా. దూకుతున్నప్పుడు ఆ జడలలో బంధించాడు ఆయన. బంధించగా భగీరథుని కోరిక మేర మరల అలా వదిలాడు ఒక పాయ. ఆ గంగ జుమ్మున ఎగిరి హిమాలయముల మీద పడి హిమాలయముల మీద నుంచి మొట్టమొదటగా భూమిని తాకిన పుణ్య ప్రదేశం హరిద్వార్. నిర్మలమై ధళధళ ధళధళ దూకుతూ ఉంటుంది. హరికి పైడి వంతెనలు ఉంటాయి, అలాగే గొలుసులు ఉంటాయి. గొలుసులు పట్టుకోకుండా దిగావో కనురెప్పపాట్లో 8 మైళ్ళ దూరం వెళ్ళిపోతావు. ఇంకా ఏందో అంటే అలా నెట్టేస్తుంటుంది. ఇవ్వాల్టికి కూడా యుగ యుగాల నుంచి ఆ గంగ దూకుతూ తన యొక్క అందాలని ప్రదర్శిస్తూ గంభీరంగా, వయ్యారంగా, మూగగా నడుస్తుంది ఒక్కొక్క చోట, విశాలంగా నడుస్తుంది ఒక చోట, సన్నగా నడుస్తుంది ఒక చోట, అల్లరి చేయని చిన్న పిల్ల ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక్కొక్క చోట. ఆ హరిద్వార్లోని చండీదేవి, మానసాదేవి, అక్కడనే పుణ్యమైనటువంటి గంగా హారతిని కూడా మనకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం చూడొచ్చు. అలాగే ఋషికేశ్, శ్రీరామ్ ఝాలా, లక్ష్మణ్ ఝాలా వంతెనలు ఉంటాయి. అద్భుతమైనటువంటి ఋషికేశ్, ఋషీశ్వరులందరూ తపస్సు చేసిన పుణ్యమైనటువంటి ప్రదేశం. రాముని పేరుతో, లక్ష్మణుని పేరుతో ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెనని ఝాలా, లక్ష్మణ్ ఝాల్. అలాగే శ్రీరామ ఝాల్. యమునోత్రి, యమునా నది, సూర్యుని యొక్క కుమార్తె. సూర్యునికి యమధర్మరాజు కొడుకు, యమధర్మరాజు యొక్క చెల్లెలే యమునా నది. ఈ యమునా నది అద్భుతం. యమునా నది పుష్కరాలు కూడా మనం చూసాం. అలా పుణ్యమైనటువంటి యమునా నది ఆనందంగా ఆ యమునా తీరంలోనే ఆ యమునా నదికి శ్రీకృష్ణునికి అవినాభావ సంబంధం. బృందావని. యమునా తటమున మోడులు విరిసి, యమునా తటమున మోడులు విరిసి, పూలు పూచెనవి గోపాలని మధుమురళి గానలీలా. ఆనంద పారవస్యంతో పొంగిపోయే ఆ యమునోత్రి అంటే యమునా నది పుట్టిన చోటు, ఆ యమున అమ్మవారు. అలాగే గంగోత్రి, గంగ ఆ భూమి మీదకు వచ్చిన ఆ పుట్టినటువంటి ప్రదేశం అంటారన్నమాట గంగ. అక్కడ 7 పాయలుగా చీలుతుంది. 3 పాయలు తూర్పుగా, 3 పాయలు పడమటగా, ఒక పాయ భగీరథుని వెంట నడుస్తుందన్నమాట. వస్తూ మధ్యలో జాహ్నవి అవుతుంది. యఖును మహాముని మింగితే చెవుల్లో నుంచి వదులుతాడు. అలా వచ్చి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ గంగ అలా ప్రవహించి వస్తుంది సముద్రంలో కలియడానికి. అలాంటి పుణ్యమైనటువంటి గంగోత్రి, కేదార్నాథ్. ఆహా!
అద్భుతము సన్నివేశం ఇదే. అక్కడ నింటే పాండవులు వెళ్ళిపోయింది స్వర్గానికి, అదే స్వర్గం చివరి. కేదార్నాథ్ ఈశ్వరుని యొక్క నిలయం, మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు కూడా అక్కడి నుంచే వెళ్ళింది. ఆ కేదార్నాథ్ శివలింగం ఇప్పుడు మనకు హెలికాప్టర్లు కూడా వెళుతున్నాయి. కేదార్నాథ్ ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి, కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద ప్రళయం వచ్చినప్పుడు ఒక పెద్ద నందీశ్వరుడు ఒక రాయి అడ్డంపడి కేదార్నాథ్ శివుని తాకరకుండా చేసినాయి. అలాంటి పుణ్యప్రదేశం కేదార్నాథ్. కఠోరమైనటువంటి మెట్లెక్కి గుర్రాల మీద వెళతారు, చలిలో గడగడ గడగడ వణుకుతూ ఉంటారు. కొందరైతే యాత్రికుల్ని మోసుకుంటూ వెళతారు, కొందరు హెలికాప్టర్లో వెళతారు. అక్కడికి వెళ్ళి ఆ కేదార్నాథును చూచి తమ జన్మ పావనమైంది, ఇక మాకు మోక్షం కైలాసమే ఆనందించారు. ఆ తర్వాత బద్రీనాథ్, బదరి అంటేనే రేగుపళ్ళు. నరనారాయణులు తపస్సు చేసిన పుణ్యప్రదేశం. ఆ నరనారాయణులే భూమిపై శ్రీకృష్ణుడు అర్జునుడుగా పుట్టారు. ఈ భూమి మీద నరనారాయణ జననము ధరణికి ముదమాయే, నరనారాయణ జననము ధరణికి ముదమాయే, సురలు మురిసి సుధలు చింది విరివానలు కురిసే. ఈ భూమిపై అర్జునుడుగా, అందుచేతనే వాళ్ళిద్దరు నరనారాయణులు అంటారు. అలాంటి పుణ్యమైనటువంటి ప్రదేశం. ఆ తర్వాత బ్రహ్మకపాలం అంటారు. ఆ ఈశ్వరుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ యొక్క కపాలం ఊడిపడినటువంటి ప్రదేశం. అది ఒక పెద్ద కథ. అక్కడనే పిండ ప్రదానాలు చేస్తే ఇక మోక్షం, ఇక పితృదేవతలు తరిస్తారు అని. అలాగే ఉత్తర కాశీ విశ్వనాథ్ దేవాలయం, అక్కడ కూడా విశ్వనాథ్ దేవాలయం ఉంటుంది. అలాంటివన్నీ చూపించి మనందరినీ తరింపచేసే అద్భుత సుందర మహోన్నతమైనటువంటి ఆ జన్మ తరించేటువంటి ముక్తిధాం. మనం తరించి ఆనందిద్దాం చార్ధామ్ యాత్రలో. స్వస్తి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు చార్ధామ్ విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి, చార్ధామ్ యాత్ర యొక్క విశిష్టత గురించి, ఇందులో మనం చూడదగ్గర పవిత్రమైన ముఖ్యమైన ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం. మరి మీరు కూడా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, కాల్ చేయండి, మీ యాత్రని బుక్ చేసుకోండి. నమస్కారం.